డీటెయిల్ చూస్తే బీహార్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 60.13% ఓటింగ్ నమోదైంది. 2020 ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 10% ఓటింగ్ పెరిగినట్టు తెలుస్తోంది. క్యూ లైన్లో ఓటర్లు వేచి ఉండడంతో ఓటింగ్ ఇంకా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. బీహార్లో ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ల మధ్య ఫైట్ నెక్ టు నెక్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. బీహార్లో తొలి దశ ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్, లాలూ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సింహ లఖిసరైలతో ఓటు వేశారు. అయితే మరో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాట్నాలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, ఆయన సతీమణి హాజీపూర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్, మహాగఠబంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖేష్ సహాని తన కుటుంబంతో కలిసి దర్భంగాలో ఓటు వేశారు. బీహార్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 60.13% ఓటింగ్ నమోదైంది. 2020 ఎన్నికలతో పోలితే ఈసారి 10% ఓటింగ్ పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, బీహార్ ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపు క్రితం పోలింగ్ ముగిసింది. పోలింగ్ క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం, అంటే 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని పోలింగ్ ఎన్నికల అధికారులు కల్పించారు. దాదాపు 20 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి ఫేజ్ లో 60% పోలింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి అంటూ కూడా తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా అక్కడ ఎస్ఐఆర్, ప్రధానంగా స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్ సంబంధించి సంబంధించిన రివిజన్ ఏదైతే ఉందో, రివిజన్ సంబంధించిన ఓటర్ జాబితా సవరణకు సంబంధించి పూర్తిగా ఆరోపణలు వచ్చాయి. రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించి పెద్ద ఎత్తున చేస్తూ ఆ ఓటు అధికారి యాత్ర చేశారు. అయినప్పటికీ కూడా దాదాపు 7 లక్షల పైసలకు ఓట్లు తొలగించారన్నారు. ఇవన్నీ పటాపంచలు చేస్తూ ఇవాళ బీహార్ మొదటి ఫేజ్ లోనే 121 అసెంబ్లీ స్థానాలకు దాదాపు 60% పోలింగ్, అది కేవలం 5 గంటల వరకే నమోదైంది. అంటే 6 గంటల వరకు మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పూర్తి అధికారిక లెక్కలు వచ్చేసరికి ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు స్థానికంగా ఉన్న ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తానికి బీహార్ లో మొదటి నుంచి కూడా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టిన పరిస్థితి అయితే మనం బీహార్ లో 121 నియోజకవర్గాల్లో చూసాం. అంతేకాకుండా యువ ఓటర్లు, అంటే మొదటిసారి వచ్చిన ఓటర్లు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టిన పరిస్థితి కూడా చూడవచ్చు. అంతేకాకుండా పోలింగ్ సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 3 అంచెల భద్రత ప్రధానంగా ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా 100% ఏదైతే వెబ్ కాస్టింగ్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ఇతర నిఘా వ్యవస్థను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ 121 అసెంబ్లీ స్థానాలకు గాను ఇందులో ప్రధాన నేతలు, అంటే నితీష్ కుమార్ తో పాటు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతర బీజేపీ సంబంధించిన డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్న వారంతా కూడా ఈ అసెంబ్లీ ఈ మొదటి ఫేజ్ లోనే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాకుండా ప్రధానంగా నితీష్ కుమార్ కి సంబంధించిన సొంత జిల్లా నలంద జిల్లాలో సైతం మొదటి ఫేజ్ లోనే ఎక్కువ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా ప్రధానంగా వారంతా కూడా పీస్ఫుల్ గానే ఎన్నికలు నిర్వహించామని ఎన్నికలుగా చెప్పి చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున అవాంఛనీయ సంఘటన జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రధానంగా బెగుసరాయ్, దీనికి సంబంధించి ఇక్కడ దాదాపు ఇక్కడ కూడా గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగినట్లు కూడా ఇక్కడ ఉన్న వారంతా చెప్తున్నారు. దాదాపు ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 65% పైగానే పోలింగ్ శాతం నమోదైంది. గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా నమోదు కానట్టు కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కూడా ఎన్నికల స్పష్టమైన
లెక్క చెప్పడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. పోలింగ్ ముగిసిన 24 గంటలు, పోలింగ్ ముగిసిన 24 గంటలు అంటే గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద స్థాయిలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదు. 20 సంవత్సరాల రికార్డు అని కూడా చెప్తారు. అయితే ప్రధానంగా బీహార్ లో గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి యోజన, మహిళా యోజన అని చెప్పేసి ఒక ప్రధానమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకి 10,000 రూపాయల ఏదైతే ఉందో దాన్ని పథకం పెట్టారో 10,000 రూపాయలు అనేది ఇది ఒక టర్నింగ్ పాయింట్ గానే అక్కడ ఉన్న వారంతా చెప్తున్నారు. అంటే ప్రధానంగా 10,000 రూపాయలతోనే మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున తమ ఓటింగ్ పాల్గొనేందుకు వచ్చారు. ఆ ఓటింగ్ పాల్గొన్న నేపథ్యంలోనే వాళ్ళ పర్సెంటేజ్ అంటే పోలింగ్ శాతం పెరిగినట్లు కూడా అంచనాకు వస్తున్నారు. పాట్నాకు వచ్చేసి కూడా పెద్ద ఎత్తున గతంలో కంటే కూడా పెరిగిన పరిస్థితి ఉంది. పాట్నా టౌన్ లోని బన్కీపూర్ నియోజకవర్గంలో కొంత తగ్గినప్పటికీ మిగతా అంటే నగరాల్లో కంటే గ్రామీణ స్థాయిలోనే ఈ పర్సెంటేజ్ పెరిగినట్లు కూడా మనం అంచనా వేసుకోవచ్చు. పాట్నాలో దాదాపు 15 నియోజకవర్గాల్లో పోలింగ్ ఇవాళ మొదటిసారిగా జరిగినప్పటికీ ఎక్కడా కూడా 60% కంటే తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి గత 20 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేస్తూ ఇవాళ 60% మేరకు ఫస్ట్ ఫేజ్ లోనే 121 స్థానాలకు పోలింగ్ శాతం పెరిగిందంటే ఖచ్చితంగా ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం పైన యాంటీ ఇంక్రిమెన్సీ ఉండొచ్చు, లేదంటే ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఇస్తామనుకున్న 10,000 ఇవ్వడంతో ఇవాళ మహిళలంతా కూడా తమ ఓటు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టి మరి ఓట్లు వేసిన అంశాన్ని కూడా ఇవాళ మనం చర్చ చేసుకోవచ్చు. అంటే ఏదేమైనప్పటికీ గతానికి భిన్నంగా ఇవాళ బీహార్ లో పోలింగ్ శాతం అయితే పెరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. బీహార్లో మొదటి దశ పోలింగ్లో భాగంగా పలుచోట్ల ఉద్రిక్త ఘటనలు జరిగాయి. లఖీసరాయ్లో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హాపై ఆర్జేడీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కొరియారి గ్రామానికి వచ్చిన విజయ్ సిన్హా కారుపై చెప్పులు, రాళ్లు, ఆవు పేడతో దాడి చేశారు. విజయ్ సిన్హా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై సిన్హా ఈసీకి ఫిర్యాదు చేయగా డీజీపీని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశించింది. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దంటూ ఈసీ పేర్కొంది. ఇక ఆస్ట్రేలియాతో 5 టీ20ల మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన 4వ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 119 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లో సుందర్ 3, అక్షర్ 2, శివం 2 వికెట్లు తీశారు. హర్షదీప్, బుమ్రా, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బోరబండ అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. మసీద్ తౌహీద్ తరపున బోరబండ కంటెస్టెడ్ కార్పొరేటర్ కాంగ్రెస్ నేత షరీఫ్ సమావేశానికి హాజరయ్యారు. అయితే షరీఫ్ను బాబా ఫసీయుద్దీన్ అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. బాబా ఫసీయుద్దీన్ సంగారెడ్డికి చెందిన రౌడీల వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ నేత షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బోరబండ అక్బరీ మసీదులో
జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ మసీద్ తౌహీద్ తరపున బోరబండ కంటెస్టెడ్ కార్పొరేటర్ కాంగ్రెస్ నేత షరీఫ్ సమావేశానికి హాజరయ్యారు. వీరి మధ్య గొడవ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, బోరబండలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇటు బాబా ఫసీయుద్దీన్కి అలాగే షరీఫ్కి మధ్యలో గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. అసలు వీరి మధ్య గొడవ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కాంగ్రెస్ వర్గ వివాదాలు మళ్ళొకసారి బంధువున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, మరో కంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ మధ్య విభేదాలు మళ్ళొకసారి బయటపడ్డాయి. బోరబండలో ఏదైతే అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో బాబా ఫసీయుద్దీన్ రహస్య మంతనాలు నిర్వహించారు. ఈ మంతనాలకు ఏదైతే కంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ కూడా హాజరయ్యారు. ఇద్దరు కలిసి మా రహస్య మంతనాలు జరిగే మధ్యలో ఇద్దరి మధ్యలో వివాదం ఏర్పడింది. ఏదైతే బోరబండలోని మస్జిద్ తౌహీద్ తరపున సమావేశానికి హాజరైన బోరబండ కంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ మధ్య మధ్య జరిగింది. ఇద్దరి మధ్య గల్లలు పట్టుకునే స్థాయికి చేరుకున్నారు. మాట పెరిగి ఇద్దరు ఒక్కసారిగా మస్జిద్ బయటకు వచ్చి గొడవ పట్టుకున్నారు. బోరబండ మస్జిద్ ఏదైతే బాబా ఫసీయుద్దీన్తో పాటు తనకు ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు చెప్పినా పాదిషాలను పట్టించుకోవడం లేదని అటు కంటెస్టెంట్ అభ్యర్థి షరీఫ్ అయితే ఎన్నిసార్లు పాదిషానికి చెప్పిన బాబా ఫసీయుద్దీన్ అరాచకాలు తమ పైన బాగా జరుగుతున్నాయి, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆదిష్టానికి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. మరోవైపు బాబా ఫసీయుద్దీన్తో పాటు సంగారెడ్డికి చెందిన కొంతమంది రౌడీల వల్ల తనకు ప్రాణహాని ఉందని అటు బోరబండ పోలీస్ స్టేషన్ లో కూడా బాబా ఫసీయుద్దీన్ పై కంటెస్టెంట్ నేత షరీఫ్ ఫిర్యాదు చేశారు. అంటే ఇద్దరి మధ్య పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికీ ఎవరికి వారి ఆధిపత్యం చెలాయించే క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో చూస్తే గల్లాలు పట్టుకొని కొట్టుకునే స్థాయికి చేరుకుంది. పార్టీ నాయకులు ఎంత వారించినా వినకుండా ఇద్దరు ఘర్షణ తలపడ్డారు. పార్టీ నాయకుల ముందే కార్యకర్తలు గొడవ పడుతూ కొట్టుకోవడంతో సమావేశం ఏదైతే ఉందో రసాభాసంగా మారింది. గత కొంతకాలం ఇద్దరి మధ్య చాపకింద నీరులా ఉన్న ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు సమయం వచ్చినప్పుడు ఇలాగే బయటపడుతున్నాయి. ఇద్దరి విభేదాలను అటు కాంగ్రెస్ కార్యకర్తలు గమనిస్తున్నారు. ఏదైతే ఎన్నికల కోడ్కు విరుద్ధంగా మసీదులో సమావేశాలు నిర్వహించకూడదు, అయినా ఈ కాంగ్రెస్ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య రసాభాస జరిగి ఇద్దరు గల్లాలు పట్టుకునే స్థాయికి చేరుకున్నారు. కార్యకర్తలు ఇద్దరు ఘర్షణకు చేపట్టిన వాళ్ళకి ఇద్దరికి కార్యకర్తలు విడగొట్టారు. అయినా వినకుండా ఇద్దరికి ఘర్షణతో పాటు అటు రైట్, థ్యాంక్ యూ యాసర్. కంటోన్మెంట్లో 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వానికి స్థానికులు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గుంతలు పడ్డ రోడ్లపై స్థానికంగా పోస్టర్లు వెలిశాయి. ఇదేనా కంటోన్మెంట్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన 4,000 కోట్లు అంటూ స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. రోడ్ల మీద పడ్డ గుంతలపై ఇదేనా అభివృద్ధి అంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. కంటోన్మెంట్లో 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వానికి స్థానికులు షాక్ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గుంతలు పడ్డ రోడ్లపై స్థానికంగా పోస్టర్లు వెలిశాయి. ఇదేనా కంటోన్మెంట్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన 4,000 కోట్లు అంటూ స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. రోడ్ల మీద పడ్డ గుంతలపై ఇదేనా అభివృద్ధి అంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
బ్యాక్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాడు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కొబ్బరికాయలు కొట్టించి రిబ్బన్ కట్టించాడు. దీనిపై స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు మండిపడుతున్నారు. తాము అహర్నిశలు కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తారు. సొంత పార్టీ నేతలే బహిరంగంగా నిలదీయడంతో చేసేదేం లేక అక్కడి నుంచి మండల నాయకులు మెల్లగా జారుకున్నారు. దీంతో కాట్యాల కొనుగోలు కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కినట్టుగా తెలుస్తుంది. కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ముందుకెళ్ళినట్టుగా కాంగ్రెస్ నాయకులు తెలుస్తుంది. దీనికి సంబంధించి మిగతా కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పటికప్పుడు వర్ధనపేట కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ వర్గ విభేదాలు పూర్తి స్థాయిలో అంటే పాత కొత్త కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వర్గ విభేదాలుగా ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే 2023 ఎలక్షన్ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో చేరినటువంటి నాయకులను దూరం పెడుతున్నారన్నటువంటి విమర్శ కేఆర్ నాగరాజు మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలోనే గతంలోనూ కేఆర్ నాగరాజు పర్యటించినటువంటి సందర్భంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదని నిలదీసినటువంటి దాఖలాలు కూడా వర్ధనపేట నియోజకవర్గాలు కనిపిస్తాయి. అదే వాళ్ళ కూడా వర్ధనపేట మండలం కట్టెలలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తమను పట్టించుకోవడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తలంతా కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం మీద రైతులు కూడా పగ్గుమంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎలా పాల్గొంటారు, వాళ్ళ పెత్తనం ఏంటనే విధంగా కూడా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సొంత పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోయడం, నిలదీయడం, ముఖం మీదే వాళ్ళను విమర్శించడం పట్ల అక్కడ ఒక గొడవ అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి వర్ధనపేట కాంగ్రెస్ లో రాజకీయ రచ్చ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గతంలోనూ వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో పాటు కూర్చున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా, అసలు ఆయన ఏ హోదాలో స్టేజ్ మీద కూర్చుంటాడు, ఎలా కూర్చోబెడతారు అనే విధంగా కూడా ప్రశ్నించినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల ఒక నుంచి మనం ఎక్కడ చూసినా కూడా, అంటే ముఖ్యంగా వర్ధనపేట గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే వర్ధనపేటలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యే కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ జరిగినా మాకు సమాచారం ఇవ్వడం లేదని కొంతమంది నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, మమ్మల్ని పట్టించుకోవడం లేదు మీరు అని చెప్పి నిలదీసేటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇవాళ కూడా ధాన్యం కొనుగోలు సెంటర్ దగ్గర అదే పరిస్థితి కనిపిస్తుంది. కట్యాలకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కనీసం మా ఊరికి వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వరా అనే విధంగా నిలదీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలను బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు.
శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలు బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్లో ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఈఓకు వివరించారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మైనారిటీ నేతలు వేరువేరుగా సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ముస్లింలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఈఓకు వివరించారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రజల్లో పెళ్లుబుకుతున్నటువంటి వ్యతిరేకత, జూబ్లీహిల్స్లో ఎదురుగాబోతున్నటువంటి ఓటమి భయానికి రకరకాలైనటువంటి సర్కస్ ఫీట్లు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. కళ్ళు దాగిన కోతిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏ ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనేటువంటి ఈ రేవంత్ రెడ్డి ముమ్మాటికి తెలంగాణ పాలిటీ ద్రోహి, తెలంగాణ పాలిటీ శత్రువే. కాబట్టి అటువంటి ద్రోహికి, శత్రువుకు మనం ఈ ఎన్నిక సందర్భంగా గుణపాఠం చెప్పాల్సిందిగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే ఎలక్షన్ కమిషన్ వారిని మేము రిక్వెస్ట్ చేసినాం, సెంట్రల్ ఆర్మర్ రిజర్వ్ ఫోర్సెస్ను డిప్లాయ్ చేసి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కడ ఏ ఒక్క ఓటు కూడా భయానక పరిస్థితులలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేం ఇక్కడ ఎలక్షన్ కమిషన్తో పాటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ ఒక్క ఓటర్ను భయానక స్థితిలోకి నెట్టివేసినా మా పరమైనటువంటి ప్రతిఘటన కూడా సీరియస్గా ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తూ, ఖచ్చితంగా జూబ్లీస్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి పాలిట ఒక మరి ఆయనకు బహుశా ఈ ఎన్నికతోని ఆయన కౌంట్ డౌన్, ఇక ఆయన జీవితంలో మరో ఎన్నికను జోడేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, రేవంత్ ప్రభుత్వానికి కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంపై లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యి విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపారు. పన్నెండు 1,50,000 మంది ఫీజు రియంబర్స్మెంట్ బాధితులు కాదు. వాళ్ళకి కావాల్సింది 10 మంది కాంట్రాక్టర్లు. ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ పంపేటోడు కావాలి. వాళ్ళకు భూములు రాసిస్తారు. మొత్తం ఖజానా వాళ్ళకి అప్పచెప్పింది. రైతు బంధు పెట్టినటువంటి 10,000 కోట్లు 10 రోజుల్లో పట్టుమని అయిపోయినవి. ఖజానా, జీఎస్టీ 100 కోట్లు ఎక్కడ పోతున్నాయి? 2 లక్షల అప్పు తెచ్చిండ్రు, అవి ఎక్కడ పోయినాయి? 2 లక్షల అప్పు తెచ్చిన పైసలు పోయినాయి. డైలీ కలెక్షన్ ఎక్కడ పోయింది తెలియదు. ఓ 10 మంది 20 మంది కాంట్రాక్టర్లు పర్సెంటేజ్లకు మొత్తం తాకట్టు పెట్టేసారు. జూన్లో కూడా కమిటీ వేసారు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ముగ్గురుతో కమిటీ వేసారు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో. మరి ముగ్గురు ఏం మీకలేదంటే కానీ ఇప్పుడు ఈ కమిటీ ఏం చేస్తుందంటే వీళ్ళు ఏం చేస్తారు? పాప వీళ్ళకి ఏమైనా పవర్ ఉందా? కోదండరామ్ కానీ ఐలయ్య గారికి ఏమైనా పవర్ ఇచ్చిండ్రా? ఫైనాన్స్ మీద ఏమైనా పట్టించిండ్రా? ఈయన చెప్పండి ఎవడు చెక్కులు చేయదా, వీళ్ళు చెప్పిన వాళ్ళకి చెక్కులు చేయండి, వీళ్ళు చెప్పిన వాళ్ళకి బిల్ పాస్ చేయమని ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిండ్రా? నెంబర్ ఇచ్చిండ్రు. టోకన్లని బట్టలు ఒత్తితే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. నువ్వు టోకన్లను బ్యాంకుల అకౌంట్లో అందరిలాగా ఇవ్వమంటే దీనికో కమిటీయా, దీనికో కథనా? అంటే ఎవరి షోలో పువ్వు పెట్టడానికి? ప్రైవేట్
కాలేజీలో పనిచేసే వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు, టీచర్లు సబ్ స్టాఫ్ అంతా కలిపి. వాళ్ళు 9 నెలల నుంచి జీతాలు లేవు. అంటే మీకు పేద విద్యార్థి అంటే పట్టదా? అంటే వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారా మీరు? ఖచ్చితంగా ఈ కమిటీల మీద చెవులో పువ్వు పెట్టి కాలయాపన చేస్తే ఎవడు ఊరుకోరు. విద్యార్థి సంఘాలతో మేము కలిసి మాట్లాడతాం, రేపు అన్ని పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాం. మీరు 4-5 రోజులలో కాలేజీలు ఓపెన్ చేయకుండా చేస్తే మాత్రం పెద్ద ఎత్తున మహో ఉద్యమం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం చూసారు కదా, దానికి మించిన ఇంకా 10 అంతల పైన ఉంటుంది. ఇంకా వీళ్ళతో మేము తెచ్చుకున్నది కూడా వీళ్ళ గురించే, విద్యార్థుల భవిష్యత్తు గురించే. వీళ్ళు బాగుపడతారని తెచ్చుకున్నాం. మరి ఇలా చదువుకున్న ఉద్యోగాలు దొరకలేని పరిస్థితి కనిపిస్తున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు లేవు, ఉన్న ఇండస్ట్రీస్ అన్ని పారిపోతున్నాయి. ఇక చదువుతూనే కష్టం ఉందిరా అంటే ఆ చదివే లేకపోతే ఏమైపోవాలి, ఏం చేయాలి? మళ్ళీ మా వాళ్ళు క్రూరంగా మారుతారు. చదువు లేకుండా రోడ్ల మీద తిరిగితే కోపంగా ఆవేశంగా ఏమైనా జరుగుతుంది. మరి విద్యార్థులకు ఏం జరిగినా వాళ్ళ భవిష్యత్తుకి ఏమైనా ఈ ప్రభుత్వందే బాధ్యత అవుతుంది. కాలయాపన కాదు మాకు కావాల్సింది, బిల్లులు టోకన్లు ఇమ్మీడియట్గా ఇష్యూ చేయాలి. వారం రోజులు పరిష్కరించకపోతే రేపే భవిష్యత్ కార్యాచరణ మేము అందరం కూడా మాట్లాడతాం. గవర్నమెంట్ 5 ఏళ్ళు నన్ను ఏం చేయలేరు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు నడపాలి. ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ పంపించేటోని ఎమ్మడి ఉండాలి. అర్ధరాత్రి ఫోన్ చేసి బీహార్ కావాలి లేకపోతే ఢిల్లీకి పంపాలంటే పంపేటోళ్ళు ఎమ్మడి పెట్టుకున్నాం. ఇక పంపితే అక్కడ వాళ్ళు కూడా ఏమనరు, నన్నే పెడతారు. ఇక్కడ పైసలు కలెక్షన్ చేసేటోళ్ళని పైసలు ఇద్దాం, వాడు 10 పెడితే 20 ఇద్దాం, వాడు చెప్పినోనికే బిల్లులు ఇవ్వాలి, పర్సెంటేజ్ తీసుకోవాలి. ఈ దందా నడుస్తుంది. ఇక విద్యార్థులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారులే, ఆర్సీ కాముకుంటారు అనుకుంటారు. కానీ వీళ్ళు అనుకుంటే మరో శ్రీలంక అవుతుందని, వీళ్ళు అనుకుంటే మరి నేపాల్ అవుతుంది అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇక వారం రోజుల తర్వాత చూస్తాం. రిజర్వేషన్ పేరుతో తమను మోసం చేసిన కాంగ్రెస్ పై బీసీ సంఘాలు సమరబేరి మోగించాయి. 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న బీసీ ఆక్రోశ సభ నిర్వహించనున్నారు. కామారెడ్డి వేదికగా ఆందోళన జరగనుంది. 42% రిజర్వేషన్పై రేవంత్ సర్కారు డ్రామాలాడుతుందని జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే కొడంగల్ నుంచి కామారెడ్డి వరకు ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ విషయం మీకు అందరికీ తెలుసు. 42% విద్యా ఉద్యోగ లోకల్ బాడీస్ల రిజర్వేషన్సే కాకుండా మరి 20,000 కోట్ల ప్రతి సంవత్సరం అంటే 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకు చేస్తామని, మండలకు ఒక గురుకులాన్ని అంటే కేంద్రీయ విద్యాలతో సమానంగా ఒక మండలకు ఒక గురుకులాన్ని బీసీలకే స్థాపిస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా మరి కామారెడ్డి డిక్లరేషను అమలు కాకపోవడం మీరు అందరికీ తెలుసు. ఇంత విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య, ఆరోగ్యం. ఈ తెలంగాణ బడ్జెట్ చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశంలో లోయెస్ట్ బడ్జెట్ కేటాయించింది ఎవరికంటే విద్యకు, ఆరోగ్యానికి. అంటే విద్యకు, ఆరోగ్యం మీద ఆధారపడి బతికేది ఎవరు? ఈ బడుగు బలహీన వర్గాలు కదా. అంటే వీళ్ళు నాశనం కావాలని చూస్తున్నారా? దాదాపు 240 వీళ్ళకు ఇండియా గఠబంధన్కు ఉన్నాయి, ఒక్క కాంగ్రెస్కి 100 పైచీలకు ఉన్నాయి. ఒక్కరోజు కూడా పార్లమెంటు సమావేశంలో లేవనెత్తకుండా, పార్లమెంటుని దిగ్బంధించకుండా, మళ్ళీ ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరిగిపోకముందే మేము ఈ డిమాండ్ని పార్లమెంటుని దద్దరిల్లేటట్లు తమిళనాడు తరహాలో మేము ఇదంతా అన్ని జిల్లాల జైత్రయాత్ర చేసి ఏదైతే మేము బంద్ కాలిస్తామో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకొని బంద్ చీమ కూడా రోడెక్కకూడదు, మనిషి కూడా నడవకూడదు. మీరు తమిళనాడులో చూసినట్లయితే గవర్నమెంట్ బంద్ ఖాళీ చేస్తే రైళ్లు బంద్, బస్సులు బంద్, కార్లు బంద్, సైకిళ్ళు బంద్, మనుషులు కూడా నడవరు. అటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ సీఎం గారు అటువంటి బంద్ని తెచ్చి ఢిల్లీకి సంకేతాలు పంపించాలని. కాంగ్రెస్ బీజేపీల దోస్తానా ఇప్పటిది కాదు. ఈ 2 జాతీయ పార్టీల మధ్య ఎప్పటి నుంచో డీప్ ఫ్రెండ్షిప్ నడుస్తుంది. ఎంత దాచేద్దామని ప్రయత్నించినా ఇది ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుంది. తాజాగా ఇది మరోసారి బట్టబయలైంది. జూబ్లీహిల్స్లోనూ తామిద్దరం కలిసి నడుస్తామని ఆ 2 పార్టీల అభ్యర్థులు చాటి చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. చూడగానే నవ్వుతూ పలకరించుకొని అలైబలై చేసుకున్నారు. ఈ అలైబలైతో ఈ 2 పార్టీలు జిగ్రీ దోస్తులని మరోసారి రుజువైంది. అందుకే ఈ మెలాఖత్ డ్రామాలాడుతున్న కాంగ్రెస్, బీజేపీపై జూబ్లీహిల్స్ ఓటర్లు నిప్పులు చెరుగుతున్నారు. 2 జాతీయ పార్టీలకు కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరిస్తున్నారు.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.